హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఆల్రెడీ తమ్నెల్ చూస్తే అర్థమైపోయే ఉంటుంది. ఇది వచ్చేసి మా హస్బెండ్ బర్త్డే వ్లాగ్ అనమాట. లాస్ట్ వీడియోలో చూసారు కదా, నేనైతే కేక్ రెడీ చేశాను కదా. ఈరోజు అంటే మిడ్ నైట్ 12 o'clockకి కేక్ కటింగ్ చేపిద్దామని అయితే ఫిక్స్ అయిపోయాను అనమాట. సో ఇంకెందుకు లేటు, వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ గో. వీడియో స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ టైం మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఒక్కసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారా? థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్. ఇంకా వీడియోలోకి వచ్చేస్తే ఇంకా టైం వచ్చేసి ఒక 15 minutes to 12 ఆ టైం అయితే అయింది. యాక్చువల్లీ మా హస్బెండ్కి నైట్ డ్యూటీ అనమాట. నేనైతే ట్రై చేయండి రావడానికి అని అయితే చెప్పాను. సరేలే అనేసి ఇంకా వస్తాను అని అయితే అన్నారు. అంటే ఫస్ట్ అయితే రాను అవ్వదు అని అయితే అన్నారు, కానీ లాస్ట్కి అయితే వచ్చారనమాట. ఇంకా నేనైతే ఫుల్ హ్యాపీ. మనం ఎంతో కష్టపడి వాళ్ళ కోసం సర్ప్రైజ్ అయినా ఏదైనా ప్లాన్ చేసేటప్పుడు వాళ్ళు ఇలా రాను అని మనల్ని డిసప్పాయింట్ చేస్తే మనకి ఎంత హర్టింగ్గా ఉంటుందో మీరైనా చెప్పండి. అయితే నేను ఇంకా 12 o'clockకి కాల్ చేసి విష్ చేసేద్దాంలే అనేసి అయితే అనుకున్నాను, కానీ వచ్చారనమాట. కాల్ చేసి నేను వస్తున్నానని చెప్పగానే నేనైతే డ్రెస్ అయితే చేంజ్ చేసుకొని కొంచెం ఫేస్ వాష్ చేసుకున్నాను. బాబు అయితే పడుకుని పోయాడు అనమాట. మా హస్బెండ్ లోపలికి రాగానే ఈ సెటప్ చూసి ఏమన్నారంటే అయితే కేక్ కటింగ్ అని అయితే ఫిక్స్ అయిపోయారు. కానీ అది నేను చేసిన కేక్ అని అయితే అతనికి అస్సలు తెలీదు. నేనైతే సింపుల్గా నేను వచ్చిన నెక్స్ట్ డే మా అన్నయ్య హెల్ప్తో ఒక డ్రెస్ అయితే విశాల్ మార్ట్లో అయితే ఆర్డర్ చేసేసాను. అదొకటి, తర్వాత నేను చేసిన ఫ్రేము, ఇంకా నేను చేసిన కేక్, ఈ మూడే అనమాట. కానీ మా హస్బెండ్కి ఏం తెలీదు. నేను ముందు రోజు డీమార్ట్కి వెళ్ళేటప్పుడు బావా నీ బర్త్డేకి నేను ఏం ప్లాన్ చేయలేదు, ఈసారి ఊర్లో నుంచి వచ్చాం కదా అసలు ఏం అనుకోలేదు అని అయితే పర్ఫార్మెన్స్ చేశాను. ఇంకా ఇవన్నీ చూసాక ఎందుకే ఇవన్నీ ఏం చేయలేదని చెప్పి ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు అనేసి అయితే అన్నారన్న. ఇంకా అవన్నీ చూసినాక కొంచెం ఎమోషనల్ అయ్యి కేక్ నేనే చేశానని అన్నాకైతే నిజంగానే నీకు అసలు టైం ఎక్కడ కుదిరింది అంటే, ముందు రోజు 27th కదా మనము వినాయక చవితిని అయితే చేసుకున్నాము, 28th బర్త్డే. ఇంకా ఆ రోజు పూజ అయ్యేసరికి మా హస్బెండ్ వెళ్ళేసరికి 1 ఆ టైం అయితే అయింది. 1 నుంచి నేను 7 వరకు అయితే 6 వరకు అయితే చేశాను. మళ్ళీ 6 నుంచి కింద అపార్ట్మెంట్లో వినాయకుడి దగ్గరికి అయితే వెళ్ళానమాట. ఇదంతా చేసుకుని ఎప్పుడు చేసావు అని అయితే అన్నారు. ఇంకా డ్రెస్ కూడా నువ్వు ఎప్పుడు విశాల్ మార్ట్కి వెళ్ళి తీసావు అని అన్నారు. మాకు కొంచెం దగ్గరలోనే విశాల్ మార్ట్ ఉందన్నమాట. మేము వెళ్ళేటప్పుడు ఒకసారి మా పక్కన ఉన్న వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఇలా మీరు యాప్లో కూడా బుక్ చేసుకోవచ్చు, అది దగ్గరలో ఉంటే మీకు 1 to 2 అవర్స్లో అయితే వచ్చేస్తుందని చెప్పారు. ఇంకా నాకు ఇంకా అదే మైండ్లో ఉండిపోయింది. అమెజాన్లోని ఏజిడియో ఇవన్నీ బుక్ చేస్తే అట్లీస్ట్ 2-3 days అయినా పడుతుంది కదా, ఇంకెందుకులే విశాల్ మార్ట్లోనే తీసేద్దామనేసి నేనైతే ఇంకా ఆర్డర్ పెట్టేశాను. డ్రెస్ అయితే నేను ఏ క్లాత్ అయితే అనుకున్నానో అదే క్లాత్ అయితే సెట్ అయితే వచ్చిందనమాట. ఇంకా ఫ్రేమ్ చూసి కూడా బాగుంది అనేసి అన్నారు. ఈ ఫ్రేమ్ ఏమైందిరా అంటే, కరెక్ట్గా మేము బయటకు వెళ్తున్నాము, కొరియర్ బాయ్ వచ్చాడనమాట లిఫ్ట్లో. ఇంకా అక్కడైతే ఎంటీ ఫ్రేమ్ అయితే దొరికిపోయింది. లోపల ఏదో ఆర్ట్ నువ్వు వేస్తావని అయితే నాకు అర్థమైపోయిందని ముందే చెప్పేశారనమాట. ఇంకా కేక్ కటింగ్ అయితే ఇలా అయితే అయ్యింది. ఇంకా షర్టు ప్యాంటు సరిపోతాయా లేదా అనేసి మా హస్బెండ్ పర్ఫెక్ట్గా సెట్ అయిన డ్రెస్ అయితే తీసుకొని ఆ షర్ట్కి పెట్టి మెజర్ చేశారనమాట. పర్ఫెక్ట్ అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఇంకా కేక్ కటింగ్ అయిపోయినాక మా స్టేటస్లు అవి చూసి 110కి అంకులు అన్న వాళ్ళు అయితే మా ఇంటికి అయితే వచ్చారనమాట విష్ చేయడానికి. నేను అసలు అనుకోలేదు. మేము స్టేటస్ పెట్టుకొని పడుకునేసరికి కరెక్ట్గా 1 అయింది. 1 o'clockకి 1:05కి అంకుల్ ఫోన్ చేసి అల్లుడు గారు హ్యాపీ బర్త్డే అని చెప్పేసి ఇవన్నీ అయితే చేశారనమాట. ఏంటి అల్లుడు గారు అంటున్నానని చూస్తున్నారా? అంకుల్ మా హస్బెండ్ అల్లుడు గారు అనే పిలుస్తారు. ఇంకా నైట్ అయితే అంకుల్ విష్ చేసి వెళ్ళిపోయినాక మేము పడుకొని లేచి ఇంకా మార్నింగ్ టిఫిన్కి అయితే నేను వచ్చేసి సేమియా ఉప్మా అయితే చేస్తున్నాను అనమాట. ఏంటి సేమియా ఉప్మా, బర్త్డేకి స్వీట్ చేస్తారు కదా అనుకోవచ్చేమో. యాక్చువల్లీ వినాయక చవితి 5 days బొమ్మను పెట్టుకుంటున్నాం కదా అపార్ట్మెంట్లో. అయితే ఫస్ట్ డే బొమ్మ కొన్ని వాళ్ళు పూజ చేసుకుంటారు, సెకండ్ డే మేమైతే చేసుకుంటున్నాము, మేము ఆంటీ వాళ్ళైతే చేసుకున్నాం అనమాట. ఎందుకంటే ఇంకా మా హస్బెండ్ బర్త్డే ఉంది కదా, సో చేపించుకుందాం అన్నట్లయితే మేము చేపించుకున్నాం. ఇంకా మిక్కీ కోసం చేసిన కేక్ అయితే మిక్కీ కట్ చేసేసి వాళ్ళ డాడీకి కూడా తినిపించేస్తున్నాడు అనమాట. కేక్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఆ కేక్ని ఎంటీ కేక్ అయితే మిక్కీ బాగా ఎంజాయ్ చేశాడు. క్రీమ్ ఏం లేకుండా, చాకో చిప్స్ ఏం లేకుండా ఒకటి సపరేట్గా ఉంచేసాను కదా, అదైతే మొత్తం కంప్లీట్గా ఆ 2 daysలో మిక్కీ అయితే అయిపించేశాడనమాట. ఇంకా మా ఇంట్లో ఉన్న బుజ్జగన్ పైన అయితే మేమైతే కింద అపార్ట్మెంట్లో మెయిన్ వినాయకుడి దగ్గర అయితే పెట్టేద్దామని అయితే అనుకున్నాం. నేనేమన్నానంటే ఈసారి నిమజ్జనం మన ఇంట్లోనే చేద్దామా అని అన్నట్లుగా అడిగాను మా హస్బెండ్ని. ఎలాగో మట్టి బొమ్మనే తీసుకున్నాం కదా, అది ఇంట్లోనే చేద్దామంటే లేదులే ఎందుకు కింద పెట్టేద్దాము అనేసి అయితే అన్నారు. ఇంకా సరేలే అనేసి కిందనైతే పెట్టేసామన్నమాట. మా బొమ్మ చూసారా ఎంత నిండుగా ఉందో, వినాయకుడు అయితే ఎంత నిండుగా ఉన్నారో. ఇంకా మేమైతే వినాయకుడిని పెట్టేసి పైకైతే వచ్చేసాము. అన్నయ్య అయితే వచ్చాడు. ఈ అన్నయ్య వచ్చేసి చిరు అనమాట, చిరంజీవి. డ్యాన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో వినాయకుడి నిమజ్జనం వీడియో వస్తుంది, అందులో అన్న డ్యాన్స్ చూడండి,
చెక్కిపోతారు, చాలా అంటే చాలా బాగుంటుంది. అన్న వచ్చేసి మా హస్బెండ్కి టీ షర్ట్ అయితే గిఫ్ట్గా అయితే తీసుకొచ్చారు. ఇంకా వాళ్ళు మాట్లాడుతూ ఉండగానే నేనైతే లంచ్ అయితే ప్రిపేర్ చేసేసాను. సింపుల్గానే పప్పు కర్రీ చేశాను, ఇంకా పన్నీర్ కర్రీ ఒకటి అయితే చేశాను అనమాట, పాపెట్స్ కూడా. ఇంకా లంచ్ చేసినాక కాసేపు రెస్ట్ తీసుకున్నాము. నేనేం రెస్ట్ తీసుకోలేదు, ఇంకా గిన్నెలన్నీ తోముకొని ఆ వినాయకుడిని తీసాం కదా అవంతా క్లీన్ చేసుకొని ఇంకా నాకు ఆ పని అయితే సరిపోయింది. ఇంకా ఈవినింగ్ అయితే పువ్వులు అయితే తీసుకోవడానికి అయితే వచ్చామన్నమాట. అదే ఈరోజు పూజ కింద మాదే అని చెప్పాను కదా, అయితే స్వామికి దండ, ఇంకా అరటిపళ్ళు, ఇంకా మాకు పువ్వులు అన్నీ తీసుకున్నాం అనమాట. యాక్చువల్లీ నేనైతే 5 ప్రసాదాలు అయితే చేద్దాము అనుకున్నాను, కానీ ముందు రోజు అంటే ఊరు నుంచి వచ్చిన దగ్గర నుంచి నాకు అసలు నిద్ర లేదు. సో ఇంకా నేనైతే ఏం చేయలేకపోయాను అనమాట. ఈ శారీ వచ్చేసి మిక్కీ నా కడుపులో ఉన్నప్పుడు సీమంతం చేసుకున్నాను అనమాట. ఆ సీమంతం శారీ నాకైతే ఈ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. యాక్చువల్లీ ఈ బ్లౌజ్ వచ్చేసి నా ఇంట్లో గృహప్రవేశం బ్లౌజ్ అనమాట. దీనికైతే మ్యాచ్ చేసేసాను. నన్ను ఒక అమ్మాయి అడిగింది, నువ్వు ప్రతి శారీ మీదకి వర్క్ చేయించుకుంటావని. లేదు, నేను దేనికి తగ్గట్టు అవి మ్యాచ్ అయితే చేసేస్తాను. వర్క్ శారీ అయితే పక్కాగా బ్లౌజెస్ కొంచెం ఇది చేస్తానమాట, ఎలుగులా సెట్ చేస్తాను, లేదంటే నార్మల్ బ్లౌజెస్సే. ఇంకా 2 ప్రసాదాలే చేశాను, సేమ్ ఇంకా కొమ్మ శనగలు అట్టిపళ్ళు అయితే తీసుకున్నాను అనమాట. ఎక్కువగా చేయలేకపోయాను, అసలు చాలా నీరసంగా ఉంది. ఇంకా నేను రెడీ అయ్యి మిక్కీని రెడీ చేసి ఇంట్లో పూజ అయితే చేసుకున్నాను అనమాట. ఇంట్లో దీపారాధన అయిపోయినాక మొత్తం కిందకి తీసుకెళ్లాల్సినవన్నీ ఒక టేబుల్ మీద అయితే పెట్టుకున్నాను, ఎందుకంటే మళ్ళీ ఏవైనా మర్చిపోతానేమో అనేసి. అప్పటికప్పుడే ఆ రోజు మార్నింగ్ ఇంకా ఆంటీ వాళ్ళు కూడా చేపించుకుందాం అన్నట్లయితే అనుకున్నారు, ఎందుకంటే అంకుల్కి కూడా పోలీస్ డిపార్ట్మెంటే కదా. సో లీవ్స్ గురించి పక్కన పెడితే టైం దొరకదేమో అనేసి ఇంకా ఈరోజు ఎలాగో ఉన్నారు కదా అనేసి ఇంకైతే మేము అయితే చేపించుకుంటున్నాం అనమాట. అంకుల్ డ్యూటీ విషయంలో అయితే పర్ఫెక్ట్గా ఉంటారు. వెనకతలు యూనిఫామ్ చూసారా, నెక్స్ట్ డే మార్నింగ్ కూడా రెడీ చేసేసుకున్నారనమాట. అంకుల్తో ఉంటే ఫన్ మామూలుగా ఉండదు. ఇంకా ఇక్కడైతే మేము వాళ్ళు కూర్చొని పూజ చేస్తున్నాం అనమాట. ఇంక ఇక్కడ గౌరీదేవిని కూడా చేస్తారు కదా పసుపుతో, అయితే దానికి పూజ చేయండి అంటే మా లేడీసే ఉన్నారు, గౌరీదేవి లేడీస్ ఎవరు కనిపించట్లేదు అన్నట్లుగా జోకులు అయితే వేస్తున్నారు. మా హస్బెండ్ ఇలా పూజలు జరిగేటప్పుడు చాలా సీరియస్గా ఉంటారు. అంకుల్ పక్కనుంటే నాకైతే అసలు నవ్వు ఆగదనమాట, నవ్వుతూనే ఉంటాను. ఇంకా ఒకరికొకరు కంకణాలు అయితే కట్టేసుకుంటున్నాం అనమాట. ఇంకా మేము తీసుకొచ్చిన వస్త్రము ఇంకా దండ వచ్చేసి అయితే వేసేస్తున్నాము. ఆంటీ వాళ్ళు పంచ ఇవన్నీ తీసుకొచ్చారు, నేను వచ్చి జస్ట్ కండువానే తీసుకున్నాను అనమాట. ఇంకా వాటిని అయితే ఆయనకైతే సమర్పించేసామన్నమాట. పూజ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. బర్త్డే సందర్భంగా ఈ పూజ చేసుకోవడం మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు అందరూ ఒక్కొక్క డిష్ చేసి అయితే తీసుకొస్తారనమాట, ప్రసాదాలు ఏదో ఒకటి. ఇంకా అందరం చేసిన ప్రసాదాలతోనే ఇంకా నైట్కి అయితే మాకు అక్కడే కడుపు నిండిపోతుంది అనమాట. అందరి ఇంట్లో నుంచి ఒక్కొక్కటి చేసుకొని వస్తున్నారు. ఇంకా దానివల్ల మేమైతే హారతి అయితే ఇచ్చేస్తున్నాం అనమాట. దేవుడికి హారతి ఇచ్చి ఒక 5 లేడీస్ అయితే నెక్స్ట్ డే నుంచి ఇచ్చినాం, కానీ ఆ రోజు మేమందరం కలిపి అయితే ఇచ్చాం. ఇంకా ప్రసాదాల డిస్ట్రిబ్యూషన్ అయితే స్టార్ట్ చేసేసామన్నమాట. అపార్ట్మెంట్లో ఉంటే అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయన్నమాట. ఇలాంటి పండగలు లేకపోతే ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చేటప్పుడు అందరూ ఉంటారు. ఇండివిజువల్ హౌసెస్ అనుకోండి, ఎవరు బయటకు రారు, ఎవరింట్లోని వాళ్ళే ఉండిపోతారనమాట. ఇంకా మళ్ళీ ఇక్కడైతే మా హస్బెండ్ కోసం కేక్ కటింగ్ ప్లాన్ చేశారు. ఇంకా అక్క వాళ్ళు అన్న వాళ్ళు ఉన్నారు కదా మా పక్కన, అంటే మా హస్బెండ్ పక్కన కూర్చున్నారు కదా, వాళ్ళు వచ్చేసి వాచ్ అయితే ఇచ్చారనమాట. ఇంకా కేక్ కూడా తెప్పించారు. మా హస్బెండ్ కన్నా మిక్కీ ఎక్కువగా రియాక్ట్ అవుతాడు కేక్స్కి. చిన్నపిల్లోడు కదా, ఈ మధ్యన తెలుస్తుంది వాడికి బర్త్డే అంటే ఏంటా అనేసి. కేక్ చూడగానే అమ్మ హ్యాపీ బర్త్డే అంటానే ఉన్నాడు. యాక్చువల్గా నేను కేక్ రెడీ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను కదా, ఫ్రిడ్జ్లో పెట్టిన దగ్గర నుంచి అది చూసి అమ్మ హ్యాపీ బర్త్డే అంటానే ఉన్నాడు అనమాట. ఇంకా వీడియో అయితే బాగా లెంతీ అయిపోతుందనేసి ఇంకా అందరూ కేక్స్ పెట్టడం ఇదంతా ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే పెట్టేశాను అనమాట. ఇంకా అందరూ వచ్చేసి మా హస్బెండ్కి కేక్ అయితే తినిపిస్తున్నారు. జనరల్గా కేక్ కానీ స్వీట్స్ కానీ బయట ఫుడ్ అస్సలు ఎంకరేజ్ చేయరనమాట, తినరు, మమ్మల్ని కూడా తినరు, ఆ టైప్ అనమాట. ఇంకా మా పక్క అపార్ట్మెంట్లో వినాయకుడికి వచ్చేసి భోజనాలు అయితే పెడుతున్నారనమాట. ఇంకా అక్కడికి వెళ్ళి డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసాం. ఫైనలీ వీడియో అయితే ఎండింగ్కి వచ్చేసింది. వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇంతలా సపోర్ట్ చేస్తున్నందుకు. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Thank you for watching. Bye bye.